అభిజిత్ అనేది కాంతి లేని నక్షత్రం. అభిజిత్ అంటే కనిపించని చుక్క. నక్షత్రం అంటే ఒకటి కాదు, అనేక నక్షత్రాల సమూహం. వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్విని, భరణి అంటూ పేర్లు పెట్టారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం, శ్రవణ నక్షత్రంలోని మొదటి పాదంలో 15 వంతు భాగాన్ని అభిజిత్ నక్షత్రం అంటారు. 27 నక్షత్రాలు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. దక్షుడు వీరిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అందరికన్నా రోహిణి మీదే చంద్రుడికి ప్రేమ ఎక్కువ. ఆమెతోటే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా శ్రవణం మాత్రం ఊరుకోలేదు. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చడానికి తండ్రి దగ్గరికి వెళ్ళింది. శ్రవణ నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్తు. ఇది 28వ నక్షత్రంగా ఏర్పడింది. ఆ తరువాతి కాలంలో దీనికి పవిత్రమైన స్థానం ఏర్పడింది. సర్వ దోషాలను పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది. ప్రతిరోజు ఈ నక్షత్రానికి సంబంధించిన సమయం ఉంటుంది. దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారు. మధ్యాహ్న సమయంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్న సమయంలో ఉంటుంది. ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుంది. ఇది చాలా బలమైన ముహూర్తం. దీనినే విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్తం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలోనే శ్రీరాముడి జననం, సీతారాముల కళ్యాణం, భీష్ముడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం, శివుడు త్రిపురాసుర సంహారం చేశారు. ఇదే ముహూర్తంలో దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించారు. ఇంద్రుడు దేవసింహాసనాన్ని అధిరోహించాడు. దక్షిణం యమస్థానం కాబట్టి అభిజిత్ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు బుధవారం ప్రయాణించటం మంచిది కాదు. అలాగే ఉపనయనానికి కూడా ఈ లగ్నం పనికిరాదు. అభిజిత్ లగ్నం సర్వశ్రేయోదాయకం. సూర్యుడు చీకటిని ఎలా పారదోలుతాడో అలాగే సర్వ దోషాలను ఈ ముహూర్తం హరించివేస్తుంది.